Hello everyone, welcome back to Sukanya's Galaxy. ఈరోజు మన హెల్త్కి, స్కిన్కి, హెయిర్ కూడా చాలా బాగా 100% వర్కౌట్ అవుతుంది ఈ క్యారెట్ జ్యూస్. నా వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలో ఉండే క్యారెట్ ప్రిపరేషన్ అండ్ దాంతోపాటు క్యారెట్ యొక్క బెనిఫిట్స్ కోసం కూడా మీరు తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 కావాలి. అవి క్యారెట్స్, సెకండ్ లెమన్, థర్డ్ వన్ హనీ. ఫస్ట్గా నేను క్యారెట్స్ తీసుకున్నాను. డిపెండింగ్ అపాన్ పర్సన్స్, నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నా, సో నేను 3 క్యారెట్స్ని తీసుకున్నాను. నేను ఇక్కడ ముందుగానే క్యారెట్స్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా మేము యూస్ చేస్తాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ఒక బౌల్లోకి పీసెస్లా తీసుకుంటున్నాను. పీసెస్గా కట్ చేయని వాళ్ళు పీల్ ఆఫ్ చేసి మీరు ఇలా పీసెస్ లాగా కట్ చే. ఈ క్యారెట్ పీసెస్ని మనం మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. క్యారెట్ పీసెస్ని మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేయాలి. అప్పుడు ఇలా బ్లెండ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా కోర్సుగా బ్లెండ్ చేయాలి మనం. అప్పుడు మాత్రమే మనం కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేశాక మరలా ఇంకొకసారి బ్లెండ్ చేయాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయ్యాక మనం స్ట్రైనర్తో క్యారెట్ జ్యూస్ని ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ అండ్ ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. ఇది కొంచెంగా మనం ఈ క్యారెట్ పేస్ట్ని యాడ్ చేస్తూ అలా కొన్ని వాటర్ని కూడా మనం యూస్ చేయాలి దీనికోసం. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి థిక్గా ఉన్న పేస్ట్ అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెంగా స్పూన్తో మన పేస్ట్ని ప్రెస్ చేయాలి. జ్యూస్ బౌల్లోకి స్టోర్ అవుతుంది ఇక్కడ చూస్తున్న విధంగా. ఇలా ఫైనల్గా రిమైనింగ్ పల్ప్ వస్తుంది. కావాలంటే ఈ పల్ప్ను మనం ఫైబర్ లాగా ప్లాంట్స్కి యూస్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ముందుగా చెప్పిన విధంగా కొంత క్యారెట్ పేస్ట్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మనం ప్రెస్ చేస్తూ జ్యూస్ని తీసుకోవడమే. ఇలా రిమైనింగ్ పల్ప్ అయితే మనకు వచ్చింది. నేను ముందుగా చెప్పాను కదా, ఇది మనం ప్లాంట్స్కి ఫైబర్గా యూస్ చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో మనం కొంచెం బియ్యం పిండి వేసుకొని మన ఫేస్ కూడా స్క్రబ్లా యూస్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన క్యారెట్ జ్యూస్లోకి నేను హాఫ్ పీస్ లెమన్ యూస్ చేసుకుంటున్నాను. హాఫ్ పీస్ అయితే సరిపోతుంది. ఫోర్ టేబుల్ స్పూన్ హనీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా ఒకసారి మనం స్పూన్తో మొత్తం కలుపుకుందాం, అవన్నీ కలిసేటట్లు. ఇంకా మన క్యారెట్ జ్యూస్ రెడీ. సింపుల్ కదా, ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైనల్గా సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియో అయిపోలేదు. ప్రిపరేషనే కాదు, ఇందులో ఉండే ఒక బెనిఫిట్స్ను కూడా నేను క్లియర్గా చెప్పబోతున్నాను షార్ట్ టైంలోనే. కొంచెం అది కూడా చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి నేను ముందుగా చెప్పిన విధముగా ఇప్పుడు ఇందులో బెనిఫిట్స్ ఏముంటాయో మనం తెలుసుకుందాం. ఇందులో 5 బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. సెకండ్ బెనిఫిట్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు. థర్డ్ బెనిఫిట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫోర్త్ బెనిఫిట్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఫైనల్గా
వెయిట్ లాస్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బెనిఫిట్ కోసం ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 5 బెనిఫిట్స్ కోసం మనం క్లియర్ గా తెలుసు. మొదటి బెనిఫిట్ ఏంటంటే గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. మనం ఇప్పుడు చెప్పబోయే క్యారెట్ జ్యూస్ లో రిచ్ గా విటమిన్ ఏ, సి, కే అండ్ బి, పొటాషియం, ఐరన్ అండ్ మాగ్నీషియం కూడా రిచ్గా ఉంటాయి. ఈ విటమిన్స్లో హెల్దీ విజన్ ఉంటుంది. ఈ హెల్దీ విజన్ అంటే మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా దృష్టిలోపం ఉండడం వలన వాళ్ళు లెన్స్ని యూజ్ చేయవలసి వస్తుంది చిన్న వయసులోనే. అదే మనం ఈ క్యారెట్ జ్యూస్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దృష్టి లోపాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ యొక్క క్యారెట్స్ని మన డైట్లో డైలీ అలవాటు చేసుకోవడం వల్ల కంటి సంబంధిత రోగాల నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు. రోగ నిరోధక శక్తి మీన్స్ ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా పెంచడానికి ఈ క్యారెట్ జ్యూస్ అనేది బాగా యూజ్ అవుతుంది. స్కిన్ బ్రైట్నింగ్, గ్లోగా ఉండడానికి అండ్ హెయిర్ కూడా హెల్దీగా ఉండడానికి కూడా ఈ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ బెనిఫిట్ యాంటీ ఆక్సిడెంట్ గుణం. క్యారెట్ లో బీటా కెరటిన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుంచి కాపాడడానికి అండ్ మన శరీరంలో మంటలను తగ్గించడానికి యూజ్ అవుతుంది. థర్డ్ బెనిఫిట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఫైబర్ కంటెంట్ అందులో ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. క్యారెట్ లోని ఫైబర్ పేగుల్లోని మోషన్ ఫ్రీగా అవడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ బెనిఫిట్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. క్యారెట్స్ లో పొటాషియం ఉంటుంది. హార్ట్ అటాక్ ని నియంత్రించడానికి అండ్ హార్ట్ డిసీజెస్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మనం ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్తో చనిపోతున్నారని చాలా న్యూస్లు వింటున్నాం. మన డైలీ లైఫ్లో ఈ క్యారెట్ని యూజ్ చేసుకుంటే హార్ట్ అటాక్ నుంచి కూడా తగ్గిస్తుంది. అడిషనల్గా క్యారెట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఫైనల్ బెనిఫిట్ వెయిట్ లాస్. క్యారెట్ జ్యూస్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అండ్ ఫైబర్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఇది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా వీడియో లాగ్ అవ్వకుండా ఈ 5 బెనిఫిట్స్ని నేను తొందరగా చెప్పడానికి ట్రై చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.